అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలతో అట్టుడికిన పార్లమెంటు ప్రాంగణం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఇండీ కూటమి పట్టు. పార్లమెంటులో చర్చకు ఎందుకు రావడం లేదని ప్రతిపక్షానికి బీజేపీ ప్రశ్న. రాజకీయ లబ్ధి కోసమే రభస చేస్తున్నారని విమర్శలు. నీట్ లీకేజీ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 4 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి. రోజువారీ విచారణ చేపట్టే యోచన. ఏపీలో చేనేత కార్మికులకు కేబినెట్ తీపి కబురు. నేతన్న భరోసా పథకం కింద 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయానికి ఆమోదం. హంద్రీనివా ఫేజ్ 2 అంచనా వ్యయం 321 కోట్లకు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్. నేరడి ప్రాజెక్టుకు 641 కోట్లతో పరిపాలన అనుమతి. గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో కేటీఆర్ నిజాయితీ నిరూపించుకోవాలన్న సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టుపై చట్టబద్ధంగానే వెళుతున్నట్టు స్పష్టీకరణ. గ్లోబరీనా సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న కేటీఆర్. నిరాధార ఆరోపణలు చేసినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై మరోసారి హైకోర్టు ఆగ్రహం. ఆదేశాల ఉల్లంఘనపై మండిపాటు. ఆర్మీ మోహరింపునకు ఉత్తర్వులు. అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండీ కూటమి ఎంపీల పోటాపోటీ ఆందోళనతో పార్లమెంటు ప్రాంగణం అట్టుడికింది. ఉభయ సభలకు చెందిన ఇరు వర్గాల సభ్యులు పార్లమెంటు మకర ద్వారం వద్ద ఏకకాలంలో నిరసనకు దిగారు. తమ తమ డిమాండ్లను వినిపిస్తూ ఇరుపక్షాల నేతలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తే విద్యార్థుల అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ అధికార పార్టీ ఎంపీలు నినాదాలు చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా పార్లమెంటు ప్రాంగణంలోని మకర ద్వారం వద్ద ప్రతిపక్ష ఇండీ కూటమి నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేతలు, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. పేపర్ లీకేజీల అంశంలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. पहले उनकी बात सुने, उनकी मांगे क्या है, स्पष्ट मांगे हैं. धर्मेंद्र प्रधान रिजाइन करे. दूसरा कि जितने भी जिन्होंने इनको मारा है, पीटा है, उन पे कार्रवाई हो. तीसरी इनकी डिमांड, जितनी भी डिमांड है इनको पहले आप फुलफिल करो ना. इतना मुश्किल नहीं है. सिस्टम में भरोसा टूट गया है, बच्चों का, स्टूडेंट्स का भरोसा टूट गया है. तो सिस्टम द्वारा अगर आप कोई सोल्यूशन देंगे तो बच्चा उसको एक्सेप्ट नहीं करेगा. ये सिंपल सी बात है जो सब माँ बाप जानते हैं. మరోవైపు ఇండీ కూటమి ఎంపీలకు సరిగ్గా ఎదురుగా అధికార ఎన్డీఏ ఎంపీలు కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థుల అంశాన్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. నీట్ అంశంపై చర్చకు సిద్ధమని చెబుతున్నా ప్రతిపక్షాలు నానా హంగామా చేస్తున్నాయని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతిపక్షాలకు ఎలాంటి ఆందోళన లేదని దుయ్యబట్టారు. इससे बड़ा दुर्भाग्यपूर्ण कुछ मानता नहीं हूं. आप बहस करेंगे नहीं. संसद में स्पीकर साहब ने कहा बहस करिए, सरकार ने कहा है बहस करिए, आप आइए बहस करिए. तो आप बहस नहीं करते क्योंकि आपकी पोल खुलेगी, तो बहस से भागते हैं. सरकार जवाब देने को तैयार है तथ्यों पर. दोबारा नीट की परीक्षा में आपने देखा कितनी सफलता से हुई. बड़ा सवाल ये है, ये सिर्फ हंगामा करना चाहते हैं. बच्चों के भविष्य की इनकी जरा भी चिंता नहीं है और कंपटीशन है.
पार्टियों के बीच में कि हम क्रेडिट लें कांग्रेस पार्टी, हम क्रेडिट लें कि ये आम आदमी पार्टी, हम क्रेडिट लें कि बाकी। ऐसे होता है क्या? तो आपको नौजवानों के भविष्य की चिंता नहीं है, आपको अपने राजनीति की चिंता है। అటు పార్లమెంట్లో కూడా ఇదే అంశంపై ప్రతిపక్షాలు నిరసనకు దిగడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే తమకు ఏది ముఖ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. ఈ అంశంపై అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మోదీ తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ప్రాధాన్యమని ప్రధాని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును దెబ్బతీయటానికి ప్రయత్నించే అక్రమార్కులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దుమారం రేగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. 4 రాష్ట్రాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024 కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో రోజువారీ విచారణ చేపట్టేలా కేంద్రం చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులు, యువత ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. పలువురు ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. నిరసనకారులకు పోలీసులకు మధ్య నిన్న జరిగిన ఘర్షణల్లో పలువురు పోలీసులు, నిరసనకారులు గాయపడగా వారికి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తమ ఆందోళనలను శాంతియుతంగా కొనసాగించాలని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ విజ్ఞప్తి చేశారు. నిరసనలు హింసాత్మకంగా మారిన వేళ ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 10 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మద్దతు ప్రకటించారు. పేపర్ లీకేజీ తీవ్రమైన సమస్య అని, మెరుగైన విద్యా వ్యవస్థ కోసం విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమం ఎంతో ప్రశంసనీయమని సల్మాన్ కొనియాడారు. ఈ నిరసన హింసాత్మకంగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ గాయపడిన విద్యార్థులు, వారి కుటుంబాలకు సల్మాన్ సానుభూతి తెలిపారు. విద్యార్థుల ఉద్యమాన్ని ఎవరూ రాజకీయంగా వాడుకోరాదని, ప్రభుత్వం వారికి అండగా నిలిచి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు నిరసనకారులు భారీగా తరలివస్తుండటంతో భద్రతా కారణాల రీత్యా ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, మండీ హౌస్, ఐటీఓ, ఖాన్ మార్కెట్, పటేల్ చౌక్, జన్పద్, సుప్రీంకోర్టు, లోక్ కళ్యాణ్ మార్గ్ వంటి కీలక స్టేషన్లలో ప్రయాణికుల ప్రవేశం, నిష్క్రమణలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలిపివేసింది. ప్రయాణికులు రైళ్లు మారేందుకు వీలుగా రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్చేంజ్ సదుపాయం అందుబాటులోనే ఉంటుందని డిఎంఆర్సీ ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసుల దాడులు కేంద్రం అనుసరిస్తున్న అణచివేత ధోరణికి నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి రేపు నిరసన చేపట్టనుంది. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ఆందోళనల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొని విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించనున్నారు. బలప్రయోగంతో భారత యువత గొంతును అణచివేయలేరన్న కేటీఆర్ ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే రాజ్యాంగబద్ధ హక్కును కాలరాయడాన్ని ఖండిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ రేపటి నిరసనలో పాల్గొని రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును పరిరక్షించేందుకు ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఢిల్లీ ఘటనలు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తన 50వ జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. కేక్ కటింగ్లు, ఫ్లెక్సీలు, పూల బొకేలపై అనవసర ఖర్చు చేయకుండా ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించాలని పార్టీ శ్రేణులు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చేనేతలకు తీపి కబురు అందించింది. నేతన్న భరోసా పథకం కింద చేనేతలకు 25,000 ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం తెలిపింది. పుష్కరాల భద్రత కోసం 50 కోట్లు కేటాయించింది. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి 641.10 కోట్లకు పరిపాలనా అనుమతుల మంజూరు చేసింది. హంద్రీనివాస్ జల స్రవంతి ఫేజ్ 2 పనుల అంచనా వ్యయం పెంపునకు పచ్చజెండా ఊపింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం 3 గంటల పాటు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద 25,000 చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు మంత్రిమండలి అంగీకరించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి 50 ఏళ్ల లోపు వయసున్న చేనేత కార్మికుల కుటుంబాలకు ఏడాదికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. శ్రీకాకుళంలో బ్రహ్మకుమారి సంస్థకు మున్సిపల్ స్థల లీజు కొనసాగింపునకు అనుమతి ఇచ్చింది. పుష్కరాలకు భద్రత, బందోబస్తు నిర్వహణకు కేబినెట్ 50 కోట్లు మంజూరు చేసింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ నుంచి ఏపీ మార్క్ఫెడ్ తీసుకోనున్న 300 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం సమ్మతించింది. విష్ణు ఉమెన్స్ చలపతి వర్సిటీలను ప్రైవేటు వర్సిటీల జాబితాలో చేర్చే ఆర్డినెన్స్కు ఆమోదముద్ర వేసింది. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి 641.10 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 2 పనుల అంచనా వ్యయం పెంపునకు ఆమోదముద్ర వేసింది. వ్యయాన్ని 241.20 కోట్ల నుంచి 312 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మరింత అధ్యయనం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం తర్వాత తదుపరి మంత్రివర్గం సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. ఎల్నినోతో తలెత్తే సంక్షోభాన్ని వ్యవసాయం, జలవనరులు, పురపాలక, పరిశ్రమలు, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖలు సవాల్గా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అజెండా అంశాలు ముగిశాక లోటు వర్షపాతం, ఎల్నినో ప్రభావంపై సీఎం చర్చించారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం, పశుగ్రాసానికి తదుపరి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏ సమస్య ఎక్కడ తలెత్తినా ఇన్ఛార్జి మంత్రులు చొరవ చూపాలని చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయికి వెళ్లి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇన్ఛార్జి మంత్రులదే బాధ్యతని స్పష్టం చేశారు. భోగాపురంలో ప్రధాని పర్యటన వివరాలను మంత్రులకు సీఎం వివరించారు. ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో పింఛన్లు ఒకరోజు ముందే ఇచ్చేసి ఆగస్టు 1న పూర్తి స్థాయిలో ప్రధాని కార్యక్రమంలో నిమగ్నం కావాలని ఆదేశించారు. నేతన్న భరోసా పథకాన్ని అర్హులైన అందరికీ అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. మెగా డిఎస్సికి ఢిల్లీ ఆందోళనలకు ముడిపెట్టాలని వైసీపీ యత్నిస్తోందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. గొడ్డలి పార్టీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. లేని వివాదాలు సృష్టించడమే ఆ పార్టీ నైజమని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోందని మంత్రులు తెలిపారు. రాజధానిలో నిర్మిస్తున్న జీఏడీ భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలు, రహదారులను మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవి, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు నారాయణ వివరించారు. సమస్యలన్నీ అధిగమించి పనులు చాలా వేగంగా సాగుతున్నాయని మంత్రులు చెప్పారు. విద్యా హబ్గా, సాఫ్ట్వేర్ సంస్థలకు నిలయంగా భవిష్యత్తులో అమరావతి అద్భుత నగరంగా అభివృద్ధి చెందుతుందని మంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు. డిసెంబర్ నాటికి 12 ఫ్లోర్లు పూర్తయ్యే విధంగా కనిపిస్తాయి. 5 టవర్లు కూడా దాని ఆ వేగం చూస్తుంటే మనం అనుకున్న విధంగా ఇక్కడ ఫంక్షనింగ్ తోటే అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేసే టవర్స్లోనే పరిపాలన చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నానండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ పెట్టినప్పుడు ఇది ఎందుకున్నారు, ఔటర్ రింగ్ రోడ్ ఎందుకని చెప్పేసి మాట్లాడుకున్న పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో కూడా విపరీతమైన రద్దీ ఉండి రోడ్లు కూడా వైండింగ్ చేసే పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గర్వకారణంగా, చారిత్రకంగా, ప్రైడ్గా మా అమరావతి రాజధాని అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకసారి వచ్చి మీరు కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర పౌరుడిగా మనకు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాము. ఇవాళ రాజధాని కన్స్ట్రక్ట్ చేస్తుంటే సంతోషపడాల్సింది పోయి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ రకమైన కన్ఫ్యూజన్ మారుకోవాలి. రాజధాని అనేది ఏ ఒక పార్టీ ఇది కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర తెలుగువాడి గౌరవం నిలబెట్టేదన్నమాట. ఈ రాజధాని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మేము కూడా ఈ భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ రేపు నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జరిగే పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు. రేపు 11:30 గంటలకు రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ముఖ్యమంత్రి, మంత్రి చేరుకుంటారు. అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఐపోలవరంలో కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్లోబరీనా సంస్థ విషయంలో కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థేనని పునరుద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చట్టబద్ధంగానే ముందుకు వెళ్తామన్న సీఎం ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికనే సీబీఐ విచారణకు ఇచ్చామన్నారు. తనకు 2 ఓట్లు ఉన్నాయని తప్పుడు ఫిర్యాదు చేస్తే వారిని లోపల వేయిస్తారని రేవంత్ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ విప్లతో కలిసి పనులు జరుగుతున్న తీరుపై అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని మరోసారి విమర్శించారు. కాళేశ్వరంలో 100 కోట్లు దండుకోవడం వల్లే అప్పట్లో వాళ్ల మామ మంత్రి పదవి నుంచి పక్కన పెట్టారని సీఎం ఆరోపించారు. గ్లోబరీనా విషయంలో కేటీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. గ్లోబరీనా సంస్థ ఇంటర్ పేపర్లు సరిగా దిద్దకపోవడం వల్లే 27 మంది విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు. 27 మంది విద్యార్థుల మరణానికి కారణమైన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ ముక్కు నేలకు రాయాలని సూచించారు. లీగల్ నోటీసులు ఇస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలను సీఎం ఎద్దేవా చేశారు. పరువు ఉన్నవాడే పరువు నష్టం దావా వేస్తాడని వ్యాఖ్యానించారు. జన్వాడ ఫామ్ హౌస్లో ఏ రాజుల భూములు ఉన్నాయో కేటీఆర్ విచారణకు అడగాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ధర్నా చౌక్ ఓపెన్ చేశామన్న రేవంత్ రెడ్డి తాము తెరిచిన ధర్నా చౌక్లోనే కేటీఆర్ ధర్నా చేస్తామని అంటున్నారని చెప్పారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికనే సీబీఐ విచారణకు ఇచ్చామన్న ఆయన ఏదైనా చట్టబద్ధంగానే ముందుకెళ్తామన్నారు. ఓటు ప్రక్షాళన ముఖ్యమని పార్టీ నాయకులకు గట్టిగా చెప్పానన్న సీఎం ఇప్పటివరకు 70% ఎస్ఐఆర్ పూర్తయిందన్నారు. మరో 30% చేయాల్సిందన్నారు. చిన్న తేడాలు ఉన్నా ఓటరు సవరణ కాదని రేవంత్ చెప్పారు. తనకు 2 ఓట్లు ఉన్నట్టు ఫిర్యాదు ఇవ్వాలని సీఎం సవాల్ విసిరారు. తప్పుడు ఫిర్యాదు అయితే లోపల వేయిస్తానని హెచ్చరించారు. తన ఓటును కలెక్టర్కు దరఖాస్తు చేసి బదిలీ చేయించుకున్నట్టు రేవంత్ రెడ్డి వివరించారు. ఎస్ఐఆర్పై అవగాహన రాహిత్యం వల్లే బీఎల్ఏలను పెట్టామన్న ఆయన బీఎల్ఓలకు అనుసంధానంగా పార్టీ వాళ్ల ఓట్లు పోకుండా చూస్తున్నారని వివరించారు. ఓట్లు లేకుంటే ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రక్షాళన పేరుతో ఓట్లను తొలగించే అవకాశం ఉందన్నారు. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఆంధ్ర వారి ఓట్లన్నీ తొలగించారన్న సీఎం కాంగ్రెస్ కోర్టుకెళ్తే నాటి జీహెచ్ఎంసీ కమిషనర్పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. హైడ్రా బాగా పనిచేస్తోందన్న రేవంత్ రెడ్డి చాలా ఆస్తులు స్వాధీనం చేసుకుందని కితాబిచ్చారు. సీబీఎస్ఈ పేపర్లు దిద్దిన గ్లోబరీనా సంస్థతో కేటీఆర్కు సంబంధం ఉందని కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్కు గానీ తన కుటుంబానికి గానీ తనకు గానీ గ్లోబరీనా సంస్థతో ఎలాంటి సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. గ్లోబరీనా సంస్థతో తనకు సంబంధం ఉందని చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలని హెచ్చరించారు. తనకు క్షమాపణ చెప్పకుంటే సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపిస్తానని కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు తన న్యాయ బృందం త్వరలో నోటీసు పంపుతుందని చెప్పారు. చాలాసార్లు సీఎం చేసే అసభ్యకరమైన అసంబద్ధ ఆరోపణలకు తాను స్పందించబోనని కేటీఆర్ అన్నారు. మౌనంగా ఉన్నంత మాత్రాన మీతో ఏకీభవిస్తున్నట్టు కాదని సీఎంకు తేల్చి చెప్పారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్లో 7వ మైలు వద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ అయిన విగ్రహాన్ని తిరిగి పునర్స్థాపించామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. పోలీసులు విజిలెన్స్ సమన్వయంతో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆలయం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నామని, అలిపిరి మెట్ల మార్గంలో ఉన్న విగ్రహాలకు సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరిగినా పట్టుకునేలా వ్యవస్థ ఉందని వెంకయ్య చౌదరి తెలిపారు. మార్నింగ్ భక్తుడు ఇక్కడ మన 7వ మైల్ తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్ లో ఆంజనేయ స్వామి స్టాచ్యూ కింద ఉండే చిన్న స్వామివారి విగ్రహాన్ని దొంగిలించడం జరిగింది. జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ మన విజిలెన్స్ మంచి కోఆర్డినేషన్ ఎఫెక్ట్ తోటి వితిన్ 14 hours లో ట్రేస్ చేసి పట్టుకొని వచ్చి విగ్రహాన్ని కూడా మళ్ళీ టీటీడీకి ఇవ్వడం జరిగింది. టీటీడీ సాంప్రదాయం ప్రకారం పుణ్యావచనం జల సంప్రోక్షణ చేసి ఈరోజు 8:30-9 గంటల మధ్య అక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అప్ఘాట్ రోడ్లో కానీ ఇటువంటి చాలా చోట్ల భక్తులు చాలా చోట్ల పెట్టి చాలా ఇయర్స్గా ఉండి మొక్కుకుంటా కూర్చొని అక్కడ చాలా చోట్ల అటువంటి విగ్రహాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానానికి ఇచ్చిన హామీకి విరుద్ధంగా లోతుకుంటలోని తమ భూమిలోకి హైడ్రా మరోసారి వచ్చిందని శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఏజీ అండర్టేకింగ్ ఇచ్చినా కూడా తమ స్థలంలోకి వచ్చారని శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సదరు భూమిలోకి ఎలా వెళ్లారని కోర్టు విచారణకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ధర్మాసనం ప్రశ్నించింది. శాంతశ్రీరామ్ కంపెనీకి చెందిన స్థలానికి సైన్యం రక్షణగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్మీ ఉన్నతాధికారికి లేఖ రాయాలని రిజిస్ట్రార్ జనరల్ను న్యాయస్థానం ఆదేశించింది. ఒకవేళ ఆ స్థలంలోకి హైడ్రా వాహనాలు వస్తే సీజ్ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో స్పెషల్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న స్వామి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి విధుల్లో ఉన్న స్వామి ఇవాళ ఉదయం 5:30 గంటల సమయంలో వాష్రూమ్కు వెళ్లారు. అక్కడే రివాల్వర్తో కాల్చుకుని మృతి చెందారు. అప్పుల బాధ, బెట్టింగ్ యాప్ కారణంగా స్వామి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డైరీలో లేఖ రాసిన స్వామి భార్య, పిల్లల్ని ఏమీ అనొద్దని తన తల్లిదండ్రులు, సోదరులను ఉద్దేశించి రాశారు. తప్పు పూర్తిగా తనదేనని పేర్కొన్నారు. తన మరణంతో భార్యా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కానిస్టేబుల్ స్వస్థలం భువనగిరి జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం. సైఫాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో సిఐ నాగరాజును కస్టడీలో విచారించడానికి హైకోర్టు షరతులు విధించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ సిఐడి వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో వాదనలు వినిపించిన సిఐడి తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టు షరతుల ప్రకారం విచారణ కోసం నిందితుడిని 160 కిలోమీటర్లు తీసుకువచ్చి మళ్లీ వెనక్కి పంపించాల్సి ఉంటుందని వివరించారు. నిందితుడిని జైలు నుంచి తీసుకువచ్చి మళ్లీ వెనక్కి పంపే వరకు వీడియో రికార్డు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సిఐడి తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వాదనపై కౌంటర్ ఇచ్చిన నాగరాజు తరపు సీనియర్ న్యాయవాది నరసింహారెడ్డి గతంలో పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో పేర్కొన్న అంశాలనే హైకోర్టు నిబంధనలుగా పెట్టిందన్నారు. ఈ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను రిజర్వ్ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలు సోనం రఘువంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో షిల్లాంగ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 3 వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని సోనం రఘువంశీని ఆదేశించింది. షిల్లాంగ్ హైకోర్టు సోనంకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హత్య కేసులో సోనంకు బెయిల్ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఒకవేళ ఈ కేసు విచారణ 6 నెలల్లోగా పూర్తి కాకపోతే కొత్తగా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీతో సోనంకు గత ఏడాది మే నెలలో వివాహం జరిగింది. మే 23న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లగా అక్కడ వీరు అదృశ్యమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోని లోయలో గుర్తించారు. ప్రియుడితో కలిసి సోనం భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలగా పోలీసులు ఆమెను, ప్రియుడు రాజ్ కుష్వాహాను అరెస్టు చేశారు. ఏప్రిల్లో షిల్లాంగ్ హైకోర్టు సోనంకు బెయిల్ మంజూరు చేసింది. సిక్కిం నామ్చి జిల్లాలో నిర్మిస్తున్న ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్ 6 ప్రాజెక్టు సొరంగంలో మీథేన్ గ్యాస్ లీకై కుప్పకూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం బురద, విషవాయువులు వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. తీస్తా స్టేజ్ 6 ప్రాజెక్టులో భాగంగా సమర్దుంగు వద్ద 7 కిలోమీటర్ల పొడవైన ఈ భారీ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. రాళ్ల పొరల మధ్య పేరుకున్న మీథేన్ వాయువు ఒక్కసారి లీకై పేలుడు సంభవించగా దట్టమైన పొగ కమ్ముకుని సొరంగం కుప్పకూలింది. ప్రమాద సమయంలో 25 నుంచి 27 మంది కార్మికులు, ప్రాజెక్టు అధికారులు సొరంగంలో ఉండగా వారిలో 2 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఉన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలతో అట్టుడికిన పార్లమెంటు ప్రాంగణం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఇండీ కూటమి పట్టు. పార్లమెంటులో చర్చకు ఎందుకు రావడం లేదని ప్రతిపక్షానికి బీజేపీ ప్రశ్న. రాజకీయ లబ్ధి కోసమే రభస చేస్తున్నారని విమర్శలు. నీట్ లీకేజీ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 4 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి. రోజువారీ విచారణ చేపట్టే యోచన. ఏపీలో చేనేత కార్మికులకు కేబినెట్ తీపి కబురు. నేతన్న భరోసా పథకం కింద 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయానికి ఆమోదం. హంద్రీనివా ఫేజ్ 2 అంచనా వ్యయం 321 కోట్లకు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్. నేరడి ప్రాజెక్టుకు 641 కోట్లతో పరిపాలన అనుమతి. గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో కేటీఆర్ నిజాయితీ నిరూపించుకోవాలన్న సీఎం.
కాళేశ్వరం ప్రాజెక్టుపై చట్టబద్ధంగానే వెళుతున్నట్టు స్పష్టీకరణ. గ్లోబరీనా సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న కేటీఆర్. నిరాధార ఆరోపణలు చేసినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై మరోసారి హైకోర్టు ఆగ్రహం. ఆదేశాల ఉల్లంఘనపై మండిపాటు. ఆర్మీ మోహరింపునకు ఉత్తర్వులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.